పువ్వుల చాబిల్లి అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే అమ్మమ్మ బంగారువే అందాల చిన్నారివే ముద్దుల చిట్టి తల్లి నవ్వుల పాలవెల్లి చల్లని చూపుల నా తల్లి వన్నెలు విరిసిన సిరిమల్లి చుక్కల పందిరిని ముచ్చటలే ఆమని చవరుని మురిపాలే అంజలి 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 చిలికే నవ్వుల పువ్వుల జాబిలి. హాయ్ హలో వెల్కమ్ టు పండగ చేసుకో. చూసారా జనాభా సంఖ్య ఎలా ఉందో? గల్లీ గల్లీ గజ గజలాడించేలాగా కామారెడ్డిలో ఈ రోజు పండగ చేసుకో ఆడతాం అంతే. మరి మా లేడీస్ అందరూ పండగ చేసుకో ఆడడానికి సిద్ధం, నేను కూడా సిద్ధం, మా బుజ్జి బుజ్జి పిల్లలు కూడా సిద్ధం. ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం పండగ చేసుకోలో. లెవెల్ 1 కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ పవర్డ్ బై కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీలో ముందుగా లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. గట్టిగా చప్పట్లతో వెల్కమ్. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసు పండగ చేసుకో. సో ముందుగా మోస్ట్ ఎనర్జెటిక్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఒకరు కనబడుతున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్. పర్లేదండి, నేనే కదా. ఒరే పిల్లలు, ఏమిట్రా ఇది? వీళ్ళ పిల్లల్లా చేస్తున్నారు, మనం ఎలా చేయాలి? ఇంకెక్కువగా చెయ్యాలి కదా, వాళ్ళతో కొంచెం పోటీ ఇవ్వాలి కదా వాళ్ళకి. ఎంత ఎక్కడి నుంచి ఎనర్జీ ఎంత? మా ఆయన ఇచ్చారు. వాళ్ళ ఆయన ఇచ్చారు. వెరీ నైస్. మీ వారి పేరేమిటో? రాజు. మీ పేరు? రాణా? రజని. రజని. రజని రాజు. బా, ఎన్నేళ్ళైంది పెళ్ళయ్యి? జస్ట్ 7 years జస్ట్ 7 years. అంతే. ఓ మై గాడ్, నిత్య నూతనమైన కపుల్. హాయ్. మీ పేరు? దీపిక. దీపిక గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే ఓకే. హాయ్. హాయ్. ఓ వాళ్ళు చెడా, మొత్తం సౌరమే కదా? రియలా? పేకమంటారా? మీ పేరు? పూజ. మీరు పూజ కాబట్టే మీకు చక్కగా పూలన్నీ అమర్చుకుని పూజకి సరిపోయేలాగా అందంగా తయారయ్యారు. నైస్, సూపర్. మీ పేరండి? సౌమ్య. సౌమ్య గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఈ నలుగురితో మనం గేమ్ ఆడించేద్దాం. ఈ రోజు నేను వీళ్ళకి ఇస్తున్న గేమ్ ఏంటో చూడబోయే ముందు ప్రాపర్టీస్ చూద్దాం. సో లెవెల్ 1 లో గేమ్ ఏంటంటే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ పూర్తయిన వెంటనే మీరు పరిగెట్టుకుంటూ వెళ్లి బెలూన్ ని ఆ టేబుల్ మీద బ్లాస్ట్ చేసి రావాలి, ఆ చైర్ మీద. అంటే చేత్తో చేయకూడదు, బెలూన్ మీద మీరు కూర్చుని బ్లాస్ట్ చేయాలి. కానీ ఇద్దరిద్దరు ఉన్నారు కదా, ఎలా వెళ్తారు అని మీరు అనుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ పూర్తయిన తర్వాత మీ టీం నుంచి ఒకరు వెళ్తారు. నెక్స్ట్ క్వశ్చన్ కి మీ టీం నుంచి ఒకరు వెళ్తారు. ఇంకో క్వశ్చన్ అడిగిన తర్వాత అప్పుడు ఇంకొకరు వెళ్తారు. అలా మీకు వాళ్ళకి పోటీ. ఓకే. సో మీరు జాగ్రత్తగా ఆడాలి. ఎవరైతే క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారో, ఎవరు త్వరగా బెలూన్ బ్లాస్ట్ చేసి వెనక్కి వస్తారో వాళ్ళకి పాయింట్స్ వస్తాయి, వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ మొదటి ప్రశ్న, మన గుండె 72 సార్లు కొట్టుకుంటుందని ఎలా చెప్పగలరు? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముద్దే అడిగానే. బెలూన్ మీరు పగలగొట్టారు, సమాధానం ప్లీజ్. హార్ట్ బీట్ సౌండ్. అయినమా? హార్ట్ బీట్ సౌండ్. హార్ట్ బీట్ సౌండ్ ఎలా చెప్పగలుగుతారు ఇప్పుడు హార్ట్ బీట్ సౌండ్ అని? ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది కదా. ఆన్సర్ అది కాదు. పాస్. పాసా? ఎల్లాతో కూర్చోండి. వద్దండి, మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఎలా చెప్తున్నారు? గుండె సౌండ్ వస్తుంది కాబట్టి నోటితోటి. అమ్మా, థ్యాంక్ యూ. రైట్ ఆన్సర్. మీ ప్రశ్న, ఇదొక రూమ్ కానీ దీనికి తలుపులు కిటికీలు ఉండవు. మీ బెలూన్ పాపో పోయింది. మరి మీ సమాధానం? తలుపులు కిటికీలు ఎలా? తలుపులు కిటికీలు ఉండవు కానీ ఇది ఒక రూమ్. ఏమిటది? సరే క్లూ ఇస్తా, తినేది. తినేది నోరు. తలుపులు కిటికీలు ఉండవు, నోరా? అదొక రూమా? దేవుడా, పిల్లలు చదువుకోండి రా, లేకపోతే ఇలా అయిపోతారు. మష్రూమ్. మష్రూమ్. మష్రూమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. లేట్ గా రియలైజ్ అయినా లేటెస్ట్ గా రియలైజ్ అయ్యి పాయింట్ గెలుచుకున్నారు. ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. మీకో పాయింట్ ఉంది, మీకో పాయింట్ ఉంది. నెక్స్ట్ మీ ప్రశ్న, పాలకూర పఫ్ఫు
ఈ ఆవేశమే వద్దనేది. పాలకూర పప్పు ఏ ఆకుకూరతో చేస్తారు? మీరు నిజంగా పాలకూర పప్పే. ప్రశ్న ఈజీగా అడిగితే హాయిగా చెప్తారనుకుంటే బెలూన్ చేత్తో పగలు కొడతారేంట్రా బాబో. ఇద్దరు చేత్తోనే పగలు కొట్టారు. కాన్ డూ ఇట్. థ్యాంక్ యూ. సమాధానం మీకెవరికి తెలియదు అనుకుంటా, పాలకూరతో. నెక్స్ట్ మీ ప్రశ్న. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనది 6 మూరలు ఉండేది, ఏమిటది? అర్మానీ సుటు అడిడాసు బుటు అసిరేని కటౌటు మస్తు గున్నదే బాపురే బలి స్వీటు బెల్జియం చాక్లెట్. ఆన్సర్ చెప్పండి. జడ, జడ, పూలు, పూలు, ఇంకా కమాన్, సారీ, చీర. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నన్నా ఉన్నాయి. ఈ మూడిట్లో మీరు ఏమన్నా అనుకోండి, 3 రైట్ ఆన్సర్. వీళ్ళకో పాయింట్ వచ్చింది. బెలూన్స్ షిఫ్ట్. మీ చేతిలో మీరు పట్టుకున్న బెలూన్ కలర్ ఏమిటి? ప్రశాంతంగా హాయిగా భోజనాలకి పెళ్లికి వెళ్ళి పూల జడ వేసుకుని అంత హాయిగా ఉంటే ఎలాగా? సమాధానం ఆరెంజ్. ఆరెంజ్. వావ్, వండర్ఫుల్, రైట్ ఆన్సర్. మీ నెక్స్ట్ క్వశ్చన్. చీకట్లో కూడా బాగా కనిపించే రంగు ఏది? బెలూన్ పగలు కొట్టమంటే మా ప్రాపర్టీస్ పగలు కొడతారండి మీరు. మీది పోయింది, మీరు చేత్తో బ్లాస్ట్ చేశారు బెలూన్. మీరు చివరి దాకా ట్రై చేశారు కాబట్టి మీ దగ్గరకే వచ్చింది క్వశ్చన్. చెప్పండి. బ్లాక్. బ్లాక్. ఎందుకంటే బ్లాక్ కూడా చీకటేగా. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే, ఓవరాల్ గా ఇంతటితో రౌండ్ పూర్తయింది. వెరీ నైస్, చాలా బాగా ట్రై చేశారు ఇద్దరు. Thank you. మరి ఎక్కువ పాయింట్స్ తో లక్కీ జోన్ కి వెళ్తుంది మాత్రం టీమ్ బి. కంగ్రాచులేషన్. ఓకే, కంగ్రాచులేషన్స్, రౌండ్ గెలిచారు. మరి ఈ రౌండ్ గెలుచుకుని లక్కీ జోన్ లో మీరు అందుకుంటున్న అమౌంట్ 1800 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇప్పుడు మనం ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. నాకెందుకో మా పిల్లల మీదే ఎక్కువ కళ్ళు, ఎక్కువ మనసు లాగుతోంది. మీరందరూ చక్కగా ఇక్కడ బుద్ధిగా కూర్చున్నారు కాబట్టి ఈ రౌండ్ మీకు అంకితం. ఓకే, సో పిల్లల నుండి 4 సెలెక్ట్ చేసి వాళ్ళకి మేము గిఫ్ట్లు ఇస్తాం. మేము ఇప్పుడు ఒక పాట ప్లే చేస్తాం అన్నమాట. ఆ పాటకి మీరు క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కూర్చున్న చోటే చక్కగా అభినయిస్తే వాళ్ళల్లో నుంచి 4 ద యాక్టివ్ కిడ్స్ ని తీసుకుంటా. ఓకే, మ్యూజిక్. I'm a very good girl, tell me your teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో, విన్నవా మిస్టర్? బ్రష్ చేసుకుంటే నేను క్లోజ్ అప్ తో, నీలోసుకుంటే నేను లిరిల్ చోపుతో, బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జామ్ తో, స్కూల్ కి వెళ్ళిపోతే నేను యూనిఫామ్ లో. I'm a good girl, I'm a good girl. నీ పేరు? శ్రియా వర్మ. శ్రియా వర్మ. ఏం చేస్తుంటావు శ్రియా? నేను 7th స్టాండర్డ్ చదువుకుంటున్నాను అక్క. బాగా చదువుతావా? చదువుకుంటా. నిజం? నిజం. నిజమేనా? నమ్మచ్చా? నిన్ను చూస్తుంటే నిజాలే చెప్పేదానిలో ఉన్నవే. నీ పేరేంటి? నా పేరు బి సహస్ర. బి సహస్ర. ఏ రోల్ నెంబర్ అమ్మా? సెక్షన్ నెంబర్ ఎంత? సెక్షన్ ఏ, రూల్ నంబర్ 11. ఏం చదువుకుంటున్నామా? 5th. 5th క్లాసా నువ్వు? ఏ స్కూలు? లిటిల్ స్కాలర్స్. లిటిల్ స్కాలర్స్. ఏంటమ్మా భలే చక్కగా రెడీ అయ్యావు సరోజా. ఏంటి పేరు? మయూరా. మయూరా. ఎందుకు ఈ గెటప్? డాన్స్ ఇక్కడ చేయడానికి. డాన్స్ చేయడానికో? వావ్, సూపర్. నీ చేత నేను డాన్స్ చేస్తా. ఓకే. ఓకే. నీ పేరేంటి? యోగా వర్షిని. యోగ వర్షిని. భలే ఉన్నావు తెలుసా నువ్వు. అన్ని నా పొలికలే. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? సంహిత. సంహిత. ఏం చేస్తూ ఉంటావు? చదువుకుంటా. ఏంటి బాబు ఇది? చదువుకుంటావు అని నాకు తెలుసు కదా బాబు. ఏం చదువుకుంటావు అని నా ఫీలింగ్. నాన్న 5th స్టాండర్డ్. బతికిచ్చావమ్మా. అటు ఇవ్వు.
హాయ్, హాయ్, నీ పేరేంటమ్మా? శివాని, శివాని. ఏం చదువుతున్నావు? 9th స్టాండర్డ్. 9th స్టాండర్డ్. మరి ఇక్కడ ఉన్న 6 మందితో ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. డైస్ ప్లీజ్. సో ఇప్పుడు మీరు డైస్ ఆడాలన్నమాట. డైస్ ఎలా ఆడాలంటే మీకు ఎంత పడితే అంత నేను ఇచ్చేస్తాను, కానీ ఊరికే తీసుకుంటే చాలా బాగోదు. మీరు కూడా నాకు ఏదైనా ఇవ్వాలిగా. ఏమి ఇవ్వాలో అప్పుడే చెప్తా, సరేనా? ముందైతే బుజ్జిది వెళ్ళి డైస్ తెచ్చుకో. తిప్పమ్మ, తిప్పు. ఫస్ట్ తిప్పి వేయాలి నాన్న. నువ్వు జీవితంలో ఎవరిలా అవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్. బా, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడై మరి బుజ్జి ఐఏఎస్, నువ్వు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నీకు ఇష్టమైన టీచర్ ని ఇమిటేట్ చేయాలి. పేరేం అక్కర్లా, జనరల్ గా చెయ్యి. మళ్ళీ స్కూల్కి వెళ్ళాక నన్ను తిడతారు. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. టీచర్, మీరు బోర్డు అటుంటే ఇటెందుకు తిరుగుతున్నారు టీచర్? టీచర్, మీరు చాలా పొట్టిగున్నారు, కనబడట్లేదు. అరే సినిమాకి పోదామరా మామ? ఏంటి ఏంటి ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారు? టీచర్ ఏం మాట్లాడట్లే టీచర్. సినిమా అంటున్నావు ఏంటి? ఏం లేదు టీచర్, మా మమ్మీ నాకు ఇంట్లో లాలీపాప్ ఇచ్చింది టీచర్. అది నేను ఏం చేశానంటే దాచుకున్న టీచర్, అది తినేసింది టీచర్. అవునా? లేదు టీచర్, నేను తినలేదు. తినింది టీచర్. నేను తినలేదు టీచర్. చూడండి టీచర్, నాలుగు చూపి ఎర్రగుంది. నువ్వు ఇట్టా సారీ చెప్పు. సారీ. సరిపడు టీచర్, నాకు సారీ వద్దు, లాలీపాప్ ఇవ్వమనండి. ఆమెను అడుగు. టీచర్, మీరు స్కూల్ కి వచ్చి లెసన్లు చెప్పకుండా లాలీపాప్ పేరాలేదు టీచర్. మీరే అన్నారు కదా. మీరేంటి, టీచర్ కి పిల్లలంటే ఎంత రెస్పెక్ట్. ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేయండి టీచర్. 2 ఒకట్ల 2, 2 రెండ్ల 4, 2 రెండ్ల 4, 2 మూడ్ల 6, 2 మూడ్ల 6. కానీ టీచర్ కి అది మాత్రమే వచ్చు. థ్యాంక్ యూ టీచర్, మీ క్లాస్ అయిపోయింది, వెళ్ళిపోండి. సో 600 రూపాయలు వేసావు కాబట్టి 600 రూపాయలు నీకు ఇచ్చేస్తున్నా. కంగ్రాచులేషన్. మయూరా, డైస్ తీసుకో. అరే రెక్కలు తొడిగిన పక్షులే ఎగిరిందే నా మనసు. తిప్పమ్మా. అది ఎక్కడ వాలి నువ్వేం అవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్ లో? నేను డాక్టర్. డాక్టర్ గారికి చప్పట్లు కొట్టండి. పూల గాలి పటమల్లే డాక్టర్ గారు వేసేయండి. డాక్టర్ గారు. నా మనసు అది ఎక్కడ చిక్కని ఉంటుందో నీకే తెలుసు. మరి డాక్టర్ గారు డాన్స్ చేస్తారు. ఇప్పుడు ఆపరేషన్ లాంటివి కష్టం. ఇక్కడ పాట వేసుకోండి డాక్టర్ గారికి. రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, పుల్ల చీమ పుట్టిన పెదవి సలుపుతుంటే, ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు. మాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. ఉప్పమ్మా ఉప్పమ్మా అంటూ ఊదడు. కంగ్రాచులేషన్. మాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. శ్రేయ తెచ్చుకో డైస్. తిప్పు శ్రేయ, వేసేయ్. సూపర్, 900 వేసావు. శ్రేయ చెప్పు, నీ టాలెంట్ ఏంటో నువ్వే చెప్పు. ఐ కెన్ రీడ్. నేను చదవగలను, నేను రాయగలను, నేను సింగింగ్, డాన్స్, ఎనీథింగ్ లైక్ యూ. వావ్, నైస్. మరి చెప్పు శ్రేయ, నువ్వు ఇప్పుడు పాట పాడతావు. ఓకే, ఇంగ్లీష్ సాంగ్ పాడు. ఇంగ్లీష్ సాంగ్. ఓ నైస్, పాడు. When I get older, I will be stronger. They call me freedom, just like a waving flag. When I get older, I will be stronger. They call me freedom, just like a waving flag. And then it goes back, and then it goes back, and then it goes oh, 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 and all will be singing it oh, 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 Whoa, 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 oh. whoa. శ్రేయ ర్యాప్ చేసా.
బాగుందా? ఇదిగో 900 రూపీస్. కంగ్రాచులేషన్స్. అరే జూనియర్ హరితేజ రెడీనా? నిన్ను చూస్తుంటే నన్ను చూసుకున్నట్టే ఉంది. డైస్ తెచ్చుకోపో. అరి చమకు చమకు మడి తలుకులకు ఆనందం ఫోసే తిప్పు. ప్రతి మనసు కొలకు ప్రతి వయసు కొలకు ఎసేయ్ సామిరంగా ఎందుకు పడదు? వెయ్యి నేను చూస్తా. కరకు కొనని కన్నీళ్ళు ఫోసే 100 తక్కువేగా, పర్లేదు నేను కలిపేస్తా. నేనున్నాగా నీకు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? నేను నిన్ను జూనియర్ హరితేజ అన్నాను కాబట్టి నువ్వు నన్ను ఇమిటేట్ చేయాలి. అంటే నేను ఎలా యాంకరింగ్ చేస్తాను, ఎలా వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తాను, బాగా చెప్పాలి నా గురించి. ఓకే, ఇప్పుడు నువ్వు కాసేపు హరితేజ అంతేదా? హాయ్, వెల్కమ్ టు పండుగ చేసుకో ప్రోగ్రామ్. ఏంటి జోష్ లేదు? వేసుకోండి ఇంకో. సరే మనం గేమ్ స్టార్ట్ పెడదామా? పెడదాం. హలో దీపు. నేను ఇంకా వంట చేయలేదు. నువ్వే వండుకో, నేను చేయను. అయిపోయిందా? ఇంకేమన్నా ఉందా? చాలు. నలుగురిలో నుంచోబట్టి నా పరువు తీసావు కదే. నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నువ్వెప్పుడున్నావు? రైట్. సరే మరి పప్పి, నీకు 900 రూపాయలు పడింది కదా, కానీ నువ్వు నా ఫేవరెట్ కదా, నేను నీకు 100 కలిపి 1000 ఇచ్చేస్తాను. ఓకే, కంగ్రాచులేషన్స్. 1000 రూపాయలు. ముందు డైస్ తీసుకో. సునోన్నా సునైనా నీ హైపర్ నేనే కొల్లగొట్టనా ఏసేయ్. సునైనా నా వెంటే నువ్వే వచ్చేలాగా చెయ్యనా. నువ్వు ఫుల్ పాష్ అమ్మాయివి కదా, యోయో టైప్స్ కదా. ఇంట్లో జరిగే ఒక సీక్రెట్ మాకు తెలియాలి. చెప్తావా? చెప్పేస్తావా? ఒప్పేసుకుందిరో. మా మమ్మీ టీవీ చూసుకుంటే డాన్స్ చేస్తుంది. సూపర్ రా నువ్వు. నీకు అసలు 700 కాదురా, 1000 ఇచ్చేయాల్సిందే. ఇదిగో నువ్వేం చేస్తావు? డైస్ తెచ్చుకో. తిప్పండి అమ్మా, తిప్పండి. వేయమ్మా. 500. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మనం ఆడేద్దాం లెవెల్ 2. మీ అందరి ఇళ్లలో అద్దాలు ఉన్నాయిగా, దాని ముందు మీరు చక్కగా తయారై ఇక్కడికి వచ్చారుగా, సేమ్ అలాగే ఇప్పుడు తయారవ్వాలి. మీ ముందు అద్దం ఉందని ఊహించుకుని అందంగా తయారవ్వాలి. ఎవరైతే బాగా తయారవుతూ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తారో వాళ్ళల్లో నుంచి 4 తీసుకుంటా. రెడీ, స్టార్ట్. అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా. నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. మీరు 4 కలిసి ఆడతారు. ఓకే, మీదొక టీం, మీదొక టీం. లెట్స్ సే మీది టీం ఏ, మీది టీం బి అనుకుందాం. ఒకరు టీం ఏలో ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. ఒకరు టీం బిలో ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు బాల్స్ వేస్తూ ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళు ఆ బకెట్లతో బాల్స్ పట్టుకుంటూ ఉంటారు. ఇందులో మ్యాటర్ అంతా ఎక్కడుందంటే ఆ బకెట్స్ కి ఒకటే రోప్ అటాచ్ చేసి ఇచ్చాం. సో అటు ఉన్న వాళ్ళు ఎటు లాగితే అటు బకెట్ వస్తుంది. అది మీరు చూసుకోవాల్సింది. మీ ఆట గేమ్ అన్నమాట అది. ఎవరైతే ఆ బకెట్ లో ఎక్కువ బాల్స్ పట్టుకుంటారో వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను. అది గేమ్. ఎవరు అక్కడ ఉంటారు, ఎవరు ఎక్కడ ఉంటారు, వెళ్ళిపోండి. మీరు బాల్స్ వేస్తూ ఉండాలి, మీరు ఆ బకెట్స్ లో బాల్స్ పట్టుకుంటూ ఉండాలి. ఇంతే గేమ్. చివరాఖరికి బకెట్ లో ఎక్కువ బాల్స్ ఉండేలా చూసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. 1 2 3 గో. రెస్ గుర్రం రెస్ గుర్రం రెస్ గుర్రం
రసగుర్రం 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 రసగుర్రం. ముందుగా టీమ్ బి లో ఎన్ని బాల్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6. Superb. 6 is your score. 1 2 3 4 5 8 balls. టీమ్ ఏ సూపర్ గా ఆడారు, అందుకే వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్. ముందుగా లక్కీ జోన్ లోకి వచ్చారు. ఇప్పుడు ధనుర్మాసం నడుస్తోంది, అందుకే మీకు ఇలా తాంబూలంలో పెట్టి డబ్బులు ఇస్తున్నాను. మరి ఈ రౌండ్ లో మీరు గెలుచుకున్న అమౌంట్ 1800 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇది ఈ రోజు కామారెడ్డిలో ధూమ్ ధామ్ గా సాగిన పండగ. ఎంజాయ్ చేశారా? నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. మీరేం బాధపడకండి, రేపు సాయంత్రం 6 గంటలకి మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు సెలవు. టాటా, బాయ్.